ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. స్టార్ హీరోలు ప్రయోగాల కోసం తహతహలాడుతున్నారు. హీరోగా చేసి వారికి బోర్ కొట్టింది. అందుకే విలనిజంకు జిందాబాద్ కొడుతున్నారు. రీసెంట్ గా నాగార్జున, ఎన్టీఆర్ ప్రతినాయక పాత్రల్లో చితక్కొట్టారు. ఇప్పుడు ఏకంగా రెబల్ స్టార్ విలనిజం చూపిస్తానంటున్నాడు. అందుకు ఎవరు ఊహించని దర్శకుడిని ఎంచుకున్నాడు. ప్రస్తుతం కాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్న కూలీలో విలన్ ఎవరో తెలుసుగా? టాలీవుడ్ కింగ్ నాగార్జున. తన కెరీర్ లో మొదటిసారి సూపర్ స్టార్ కోసం విలన్ గా మారాడు నాగ్. అందుకు తగ్గట్లే అక్కినేని విలన్ రోల్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మూవీ 500 కోట్లు దాటేందుకు దోహదపడింది. స్టార్ హీరోలు విలనిజం అనేది లేటెస్ట్ ట్రెండ్. వార్ 2లో ఎన్టీఆర్ విలని అబ్బురపరిచింది. బాలీవుడ్ గ్రీక్ గాడ్ తో ఫైట్ కు దిగాడు టైగర్. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 350 కోట్లు దాటిందంటే అందుకొక కారణం తారక్ విలనిజం. అంతకు ముందు ఫహద్ ఫాజిల్, సూర్య ఇలా రీసెంట్ టైమ్స్ హీరోలందరూ విలనీకి జై కొడుతున్నారు. ఆడియన్స్ కు, ఫ్యాన్స్ కు కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో రెబల్ స్టార్ కూడా చేరిపోయాడంటూ టాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. రాజాసాబ్ అనేది హర్రర్ కామెడీ మూవీ. ఫౌజీ లవ్ స్టోరీ. స్పిరిట్ ఇది సందీప్ వంగ స్టైల్ కంప్లీట్ యాక్షన్ ఫిల్మ్. ఇక సలార్, కల్కి సీక్వెల్స్ సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా వేటికవే డిఫరెంట్ మూవీస్. ప్రభాస్ ను హీరోగా చూపించే మూవీస్. అందుకే హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోయే చిత్రంలో రెబల్ విలన్ రోల్ చేయబోతున్నాడట. గతంలో బిల్లా అనే మూవీలో ప్రభాస్ కాస్త నెగిటివ్ షేడ్ లో కనిపించాడు. మళ్ళీ ఇంతకాలానికి సేమ్ క్యారెక్టర్ ను రిపీట్ చేయబోతున్నాడు. అయితే ప్రభాస్ కోసం ప్రశాంత్ వర్మ ఎలాంటి క్యారెక్టర్ ను డిజైన్ చేశాడు? సినిమా అంతా రెబల్ విలనిజం ఉంటుందా లేక కొంత భాగానికే పరిమితం అవుతుందా అనేది కొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుంది.